హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ పల్లి టమాటో చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ చట్నీలోకి చాలా బాగుంటుందండి. మెయిన్ దోశల్లోకి అయితే టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సింది పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నేను పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు కూడా బాగా వేగనివ్వాలి. చూసారు ఇలా వేయించుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. అలాగే మనం సేల్ చేసే హెయిర్ ఆయిల్ ఉంది కదా, హెయిర్ ఆయిల్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ మీద ఆర్డర్ నెంబర్ ఇస్తాను. అలాగే ఈ ఆయిల్ వల్ల హెయిర్ బాగా గ్రోత్ అవుతుందని కూడా కస్టమర్స్ చెప్తున్నారు. మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఇవి కొంచెం వేగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ వరకు నేను నువ్వులు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం చిటపట అన్నాక పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక నేనైతే 3/4 కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకొని నేను పొయ్యి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. 2 మినిట్స్ వేయించుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 5-6 తీవి సగం ముక్కలుగా చేసి వేసుకున్నాను. దీంట్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే 10 లేదా 12 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటున్నాను. పొట్టు తీసి వేసుకుంటున్నాను నేనైతే. ఇవి అటు ఇటు కలిపెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలయబెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్క ఉడికిపోవాలండి. నేను ఎలాంటి ఉప్పు పసుపు వేయలేదు. టమాటా ముక్క చూసారా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారా నీరంతా వచ్చేసిన టమాటా ముక్కల్లో. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. మొత్తం కలయబెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్నర కారం వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను కదా, అందుకే కారం కూడా వేసుకుంటున్నాను. ఈ కారం అంతా కారం కూడా ఉండదండి. మీరు ఒకవేళ ఓన్లీ కారం వద్దు మేము పచ్చిమిర్చి వేసుకుంటా ఉన్నా పర్లేదు. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. ఉప్పు కూడా వేసాను. నేను ఉప్పు తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే సరిపోతే వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఎక్కువైతే మనం కష్టం తినలేము ఉప్పు ఎక్కువైతే. మొత్తం కలిసేలా కలుపుకొని మొత్తం ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడకనిద్దామండి. చూసారా మొత్తం ఉడికిపోయింది. టమాటా ముక్క ఎక్కడ కూడా ముక్కగా లేదు, మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఆరబెట్టేసుకుందాము. మనం పల్లీలు వేయించుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకుందాము. చూసారా పల్లీలు నువ్వులు ఇంకేం వేయలేదండి, రెండే బాగా మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి. వాటర్ వేయక్కర్లేదు. చూసారా మొత్తం ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ పట్టుకున్నది నా పేస్ట్ మొత్తం ఆ టమాటాలో వేసేసి ఆ టమాటా ముక్కలు దానికి మొత్తానికి పట్టేలా కలిపేసుకోవాలి. టమాటా ముక్కలు చల్లారిపోయినాయి. ఈ మొత్తం కలుపుకున్నాక ఇక మనం పచ్చడికి మిక్సీ వేసేసుకోవడమే మొత్తం. నేను 2 భాగాలుగా వేసుకొని పచ్చడి పట్టేసుకుంటున్నాను. చూసారా పల్లి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.